Namaste. Welcome to Team for Life Spaces Real Estate Guru, powered by Anvita Group, Vasavi Group, tsnews.tv, Reg TV, regnews.in. హైదరాబాద్లో సొంతిల్లు కొనుక్కునే వారికైనా ఇన్వెస్టర్లకైనా రియల్ మార్కెట్ ట్రెండ్స్ను ఎప్పటికప్పుడు అందజేసే కార్యక్రమమే రియల్ ఎస్టేట్ గురు. మీరు ప్రీ లాంచ్ మోసాల బారిన పడకుండా ఉండేందుకు కేవలం టీఎస్ రెరా అనుమతి పొందిన ప్రాజెక్టులకు సంబంధించిన వివరాల్ని మాత్రమే ఈ షోలో మేము పొందుపరుస్తాం. మీకు ఫ్లాట్లు, ప్లాట్లు, విల్లాలకు సంబంధించిన ఎలాంటి సమాచారం కావాలన్నా 9030034591కి వాట్సాప్ చేయండి. మా నిపుణులు మీకు బెస్ట్ ఆప్షన్స్ సజెస్ట్ చేస్తారు. డిజిటల్ మీడియాలో regnews.in మరియు రెజ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు రియల్ మార్కెట్కు సంబంధించిన తాజా విశేషాల్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. మీరు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రెరా అనుమతి గల ప్రాజెక్టుల్లో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకుని సొంతింటి ఆనందాన్ని ఆస్వాదించాలనే మా కోరిక. మరి లేట్ చేయకుండా టీమ్ ఫర్ లైఫ్ స్పేసెస్ రియల్ ఎస్టేట్ గురు షోలోకి ఎంటర్ అయిపోదామా? వాసవి గ్రూప్ ఏం చేసినా భిన్నంగానే ఉంటుంది. వాసవి ఆనంద నిలయం లాంచ్ అయినా, వాసవి సరోవర్ ప్రారంభోత్సవం అయినా అందరికంటే విభిన్నంగా మార్కెట్లోనే టాక్ ఆఫ్ ది టౌన్ గా నిర్వహిస్తుంది. ఇంత ఘనమైన ట్రాక్ రికార్డ్ గల వాసవి గ్రూప్ ఇటీవల వాసవి ఆవాస, వాసవి బిల్డాక్స్ అనే ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీలకు శ్రీకారం చుట్టింది. అంతేకాదండోయ్, వాసవి గ్రూప్ సంస్థ బ్రాండ్ అంబాసిడర్ గా ఇక నుంచి విక్టరీ వెంకటేష్ వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా వాసవి గ్రూప్ కార్పొరేట్ యాడ్ ఫిలిం కూడా రిలీజ్ చేశారు. మరి ఇందుకు సంబంధించిన ఎక్స్క్లూజివ్ స్టోరీని చూసేద్దామా? వాసవి గ్రూప్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న విక్టరీ వెంకటేష్ కొత్త ప్రాజెక్టుల లాంచ్ సందర్భంగా ఏమన్నారో చూసేద్దామా? అందరికీ నమస్కారం. It's really a very happy occasion for me to be here at the Vasavi grand launch. ఈ రోజు ఈ grand launch వచ్చినందుకు నిజంగా I'm very happy and thank you all for coming. Vasavi group గురించి మాట్లాడాలంటే first I have to mention Vijay Kumar Yaran garu. He's been over in the real estate business over 3 decades and he's done some outstanding work in his real estate business. His impact is actually beyond his projects, leaving a lasting legacy in quality, innovation and community development. Actually, Vasavi boasts nearly 17 commercial projects, more than 30 residential projects, developing more than 8 million square feet and satisfying over 25,000 residential. They are all very happy with their Vasavi group. And it's also great to see Vijay Kumar garu also got the Indian Achievers Award. Today I'm really very happy to be the brand ambassador for Vasavi Group. They are the most preferred builders in Hyderabad. I'm really glad to be associated with them. And also we are here to launch the Vasavi corporate ad today. It's a milestone for them. And also the new launch for their projects. Vasavi Avasa, Bhuvi, Buildox Vasavi. It's not very easy to be here in this business for over 3 decades, especially in Hyderabad with so much competition in the real estate business. But we all have to congratulate Vijay Kumar garu with his vision and who's told his team that we have to have quality and that's what he maintains. And today all his projects have been very successful. Sir, you are an inspiration to many great builders. So I want you to continue doing the great work you've been doing for Hyderabad. And I'm really glad today to be here.
సో నిజంగా చాలా సంతోషంగా ఉంది. అండ్ ఐ కంగ్రాచులేట్ ద హోల్ టీమ్ ఆఫ్ వాసవి గ్రూప్ ఫర్ మెయింటైనింగ్ ద పర్ఫెక్ట్ డెడికేషన్ ఇన్ their work and giving excellent results. So today I'm here and thank you for all coming. Thank you very much. వాసవి గ్రూప్ సంస్థకు చెందిన ఎండి డైరెక్టర్ ఈ సందర్భంగా ఏమన్నారో మీరే లుకేయండి. ఈ రోజు మన సంస్థ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఈరోజు మనం 1 కాదు 2 కాదు 3 గొప్ప విషయాలను చూడబోతున్నాము. ఇవి మన సంస్థ ఎన్నో ఏళ్ల కష్టఫలము, అంతులేని నిబద్ధతకు నిలువుటెత్తు నిదర్శనము. అన్నిటికంటే ముందు నేను ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. అదేంటంటే విజయాలనే తన ఇంటి పేరుగా మార్చుకున్న నటుడు వెంకటేష్ గారిని మన సంస్థ బ్రాండ్ అంబాసిడర్ గారు ప్రకటిస్తున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. మన సంస్థ కూడా అందరికీ అందుబాటు ధరల్లో అత్యాధునిక సాంకేతిక, అత్యుత్తమ నాణ్యత, విలువలతో కూడిన ప్రాజెక్టులను అందిస్తూ అందరి అభిమానాన్ని పొందుతుంది. ఇకపై విక్టరీ వెంకటేష్ గారు మన బ్రాండ్ అంబాసిడర్గా కొనసాగడంలో పాటు మన సంస్థ మరింత మంది హృదయాలను తాకుతూ ఇంకెంతో మందికి దగ్గరవుతుందని ఆశిస్తున్నాను. విలాసవంతమైన ఇల్లు కడుతూ ప్రజల సొంతింటి కళను నెరవేర్చే విక్టరీ దిశగా దూసుకెళ్దాం. ఇక మన ప్రాజెక్టుల విషయానికి వస్తే ప్రపంచంలోని అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ ముందు వరుసలో ఉంటుంది. ఈ క్రమములో ఈ మహానగరములో అందరికీ తమ డ్రీమ్ హౌజులు అందించాలనే లక్ష్యంతో మన నార్త్ హైదరాబాదులో కొత్తగా 2 ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నాము అని చెప్పడానికి నేను చాలా సంతోషపడుతున్నాను. ఇందులో మొదటి ప్రాజెక్ట్ వాసవి భువి. దీని గురించి చెప్పాలంటే కొంపల్లిలోని మైసమ్మగూడ రోడ్, మైసమ్మగూడములో బహదూర్పల్లిలో ప్రశాంతమైన వాతావరణములో 10.65 ఎకరాల సువిశాల ప్రదేశంలో విస్తరించి ఉంది. ఈ ప్రాజెక్టు ఒక్కొక్కటి 17 అంతస్తులున్న 8 టవర్ల ప్రీమియం 2 BHK, 2.5 BHK మరియు 3 BHK అపార్ట్మెంట్లను అందిస్తుంది. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ లాంటి మహానగరంలో విలాసవంతమైన జీవితాన్ని ఆస్వాదించాలి అనుకునే వాళ్లకు మన వాసవి భూమి ఒక సరైన ఎంపిక అవుతుంది. ఇక మన రెండో ప్రాజెక్ట్ వాసవి ఆవాస. ఇది కొంపల్లి కాజీగూడలో ఉంది. ప్రశాంతమైన వాతావరణంలో 4,339 నుంచి 4,503 చదరపు అడుగుల వరకు ఉండే మన 59 విల్లాలు చూస్తే ఎవరైనా తమను తాము మైమర్చిపోతారు. ఇందులో ప్రతి విల్లా ఎంతో విలాసవంతమైంది. మానవ జీవనాన్ని మెరుగ్గా మార్చేసే లగ్జరీ విల్లాలు మన వాసవి ఆవాసాల్లో ఉన్నాయి. మన వాసవి సంస్థ ఎప్పుడూ నిలబెట్టుకునే అత్యంత ఆధునిక సాంకేతిక విలువలు, నాణ్యతతో ఈ కొత్త ప్రాజెక్టులు తయారు కాబోతున్నాయి. ఒక గొప్ప లక్ష్యంతో ఈ ప్రాజెక్టులో భాగమైన ప్రతి ఒక్కరికి నా అభినందనలు. అలాగే నిరంతరం శ్రమిస్తున్న మన వాసవి గ్రూప్ సభ్యులందరికీ నా ప్రత్యేక అభినందనలు. ఈరోజు ఒక గొప్ప కార్యక్రమానికి ఈరోజు నాంది పలుకుతున్నాం ఇక్కడ నుంచి, ఈ వేదిక పై నుంచి. అండ్ వాసవి గ్రూప్ తరఫున 2 ప్రాజెక్ట్స్ నార్త్ హైదరాబాద్లో ఘనంగా ప్రారంభోత్సవం చేసుకున్నాము. ఇక్కడ విచ్చేసిన కస్టమర్లకు, పాత్రికేయులకు, మీడియా మిత్రులకు, వాసవి స్టాఫ్ సిబ్బందికి, ఈ ప్రోగ్రామ్ను సక్సెస్ చేయడానికి పాటుపడ్డ వాసవి కోర్ టీమ్ మెంబర్స్కి అండ్ మేనేజ్మెంట్కు, వచ్చిన బంధుమిత్రులకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. కొల్లూరులో బెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ ఏదని అడిగితే మీరేమంటారు? అన్విత ఇవాన్ అనే కదా. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకత అదే. మరి ప్రాజెక్ట్ లొకేషన్, ఆ ఏరియా స్పెషాలిటీ, టోటల్ కమ్యూనిటీ డిజైన్, ఆకర్షణీయమైన ఎలివేషన్స్, అందులో పొందుపరిచిన ఎమ్యూనిటీస్, ఇలా మొత్తం కలిపి 13 ఎకరాల్లో 6 టవర్లను నిర్మిస్తోంది. మొదటి ఫేజ్లో 15 అంతస్తుల ఎత్తులో 2 టవర్లను కడుతుండగా సెకండ్ ఫేజ్లో 36 అంతస్తులవి 4 టవర్లను నిర్మిస్తోంది. 2 ఫేజుల్లో కలిపి దాదాపు 1800 ఫ్లాట్లను అన్విత సంస్థ డెవలప్ చేస్తోంది. మొదటి ఫేజ్లో వచ్చే ఫ్లాట్ల సంఖ్య దాదాపు
390, 14 మరియు 15 అంతస్తులో 30 ఊబర్ లగ్జరీ స్కై విల్లాలను డిజైన్ చేశారు. 4 బెడ్రూమ్ ఫ్లాట్లతో పాటు హోమ్ థియేటర్ని కూడా డిజైన్ చేశారు. 2 ఫేజుల్లో కలిపి సుమారు 1,00,000 చదరపు అడుగుల్లో క్లబ్ హౌస్ను డెవలప్ చేస్తున్నారు. కోకాపేట్ తర్వాత అభివృద్ధి చెందడానికి ఆస్కారమున్న ప్రాంతం కొల్లూరు అనే విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా వెళ్లేవారికి కోకాపేట్ తర్వాత వచ్చేది కొల్లూరు ఎగ్జిట్. ఇక్కడి సర్వీస్ రోడ్డు మీదుగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని ఐటీ కంపెనీలకి సులువుగా రాకపోకల్ని సాగించొచ్చు. సోలార్ సైకిల్ ట్రాక్ కింద ప్రత్యేకంగా వాటర్ పైప్ లైన్స్ కూడా ఏర్పాటు చేశారు. గ్రౌండ్ వాటర్కి ఎలాంటి ఢోకా ఉండదు. వాతావరణం కూడా ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో వాటర్ షార్టేజ్ సమస్య ఉండదు అనే చెప్పాలి. పైగా అంతర్జాతీయ స్కూళ్లకి చేరువగా ఉండడం వల్ల చిన్నారుల ఎడ్యుకేషన్ విషయం గురించి చింతించక్కర్లేదు. ఇక్కడికి చేరువలోనే రైల్వే స్టేషన్ హబ్ కూడా డెవలప్ చేస్తున్నారన్న విషయం తెలిసిందే. మరి ఇలాంటి ప్రాంతంలో నివసించాలి అని భావించేవారి ముందున్న ఒక చక్కటి ఆప్షన్ అన్వితా ఇవానా. అన్వితా గ్రూప్ ప్రత్యేకత ఏమిటి అంటే నిర్మాణ నిబంధనల్ని పాటిస్తూ నాణ్యత మీద దృష్టి సారించడం. అందుకే దుబాయ్, డల్లాస్ వంటి నగరాల్లోని పలు ప్రాజెక్టుల్లో ముఖ్య భూమిక పోషించింది అన్వితా గ్రూప్. దాదాపు 28కి పైగా ల్యాండ్మార్క్ ప్రాజెక్టుల్లో నిర్మాణపు పనులు, ఇంటీరియర్ ఫిట్అవుట్స్ పనుల్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఇలా ఘనమైన ట్రాక్ రికార్డు గల అన్వితా గ్రూప్ హైదరాబాదులోకి ప్రవేశించి కొల్లూరులో అన్వితా ఇవానా అనే లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీస్ని ఆరంభించింది. కొల్లూరులో ఆరంభమైన అన్వితా ఇవానా గేటెడ్ కమ్యూనిటీ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది డిసెంబర్లో కొనుగోలుదారులకు అందించాలి అన్న లక్ష్యంతో అన్వితా ఇవానా సంస్థ కృతనిశ్చయంతో ఉంది. మొదటి ఫేజ్లో భాగంగా జరుగుతున్న 2 టవర్ల నిర్మాణపు పనుల్లో భాగంగా మొదటి టవర్లో 16వ అంతస్తులో స్లాబ్ పనులు జరుగుతుండగా 13వ అంతస్తులో బ్రిక్ వర్క్ జరుగుతోంది. మరోవైపు లోపలి భాగంగా ప్లాస్టరింగ్ పని కూడా మొదలుపెట్టేశారు. ఇక 2వ టవర్ విషయానికొస్తే 12 అంతస్తులో స్లాబ్ పనులు జరుగుతూ ఉండగానే మరోవైపు ఇంటర్నల్ ప్లాస్టరింగ్ 10వ ఫ్లోర్లో జరుగుతోంది. మరో 3 వారాల్లో ఎక్స్టర్నల్ ప్లాస్టరింగ్ పనులు కూడా జరుగుతాయి. ఆశ్చర్యకరమైన అంశం ఏమిటి అంటే హెచ్ఎండిఏ మార్టిగేజ్ ఫ్లాట్స్ని మినహాయిస్తే ఇందులో సుమారు 27 ఫ్లాట్లు మాత్రమే అమ్మకానికున్నాయి. సెకండ్ ఫేజ్లోనూ 13 ఎకరాల్లో 36 అంతస్తుల ఎత్తులో 6 టవర్లను నిర్మించేందుకు ప్రణాళికల్ని రచించారు. ఇందులో వచ్చేవి మొత్తం 390 ప్లాట్లు. 14 మరియు 15 అంతస్తులో దాదాపు 30 ఊబర్ లగ్జరీ స్కై విల్లాల్ని డిజైన్ చేశారు. 4 బెడ్రూమ్ ఫ్లాట్స్తో పాటు హోమ్ థియేటర్ని కూడా ఇందులో డిజైన్ చేశారు. 2 ఫేజుల్లో కలిపి సుమారు 1,00,000 చదరపడుగుల్లో క్లబ్ హౌస్ ని డెవలప్ చేస్తున్నారు. టెర్రస్ గార్డెన్ ని 44,000 చదరపడుగుల్లో నిర్మిస్తున్నారు. 2 ఫేజుల్లో కలిపి దాదాపు 1,800 ఫ్లాట్లను అన్వితా సంస్థ డెవలప్ చేస్తోంది. టెర్రస్ గార్డెన్ ను 44,000 చదరపు అడుగుల్లో డెవలప్ చేస్తున్నారనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు. హైదరాబాద్ లో అధిక శాతం మంది డెవలపర్లు గ్రాండ్ లెవెల్లో మోడర్న్ ఎమ్యూనిటీస్ ఫెసిలిటీస్ ను డెవలప్ చేయడానికి దృష్టి పెడుతూ ఉంటారు. కానీ అన్వితా గ్రూప్ మాత్రం అంతర్జాతీయ స్థాయిలో ఆలోచించి టెర్రస్ ను కూడా ఒక ప్లే గ్రౌండ్ తరహాలో డిజైన్ చేసి డెవలప్ చేస్తుంది. ఆకర్షణీయమైన రీతిలో ల్యాండ్స్కేప్లను, సిట్టింగ్ ఏరియాలను తీర్చిదిద్దుతోంది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు, యువత ఇలా ప్రతి ఒక్కరూ మునుపెన్నడూ లేని రీతిలో ఆస్వాదించే విధంగా డెవలప్ చేస్తుంది. మొత్తానికి హైదరాబాద్లో సరికొత్త రీతిలో జీవనాన్ని ఆస్వాదించాలని భావించే వారికి కొల్లూరులో అన్వితా గ్రూప్ డెవలప్ చేస్తున్న అన్వితా ఇవానా ప్రాజెక్ట్ ఒక చక్కటి ఆప్షన్ అని చెప్పొచ్చు. అంతర్జాతీయ ట్రెండ్స్ని నగరవాసులకు అందించాలన్న కృత నిశ్చయంతో అన్వితా గ్రూప్ టెర్రస్లోనూ సరికొత్త ప్రపంచాన్ని సృష్టిస్తోంది. ఇప్పటి వరకు హైదరాబాదులో ఈ తరహా ఆధునిక సదుపాయాలను ఎవ్వరూ ప్రొవైడ్ చేయలేదు. టెర్రస్లో ల్యాండ్స్కేప్స్ని, సీటింగ్ ఏరియాల్ని
ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. చిన్నారులు, మహిళలు, వృద్ధులు, యువత ఇలా ప్రతి ఒక్కరూ మునుపెన్నడూ లేని రీతిలో ఆస్వాదించే విధంగా డెవలప్ చేస్తున్నారు. మొత్తానికి హైదరాబాదులో సరికొత్త రీతిలో జీవనాన్ని ఆస్వాదించాలి అని భావించేవారికి కొల్లూరులో అన్వితా గ్రూప్ డెవలప్ చేస్తున్న అన్వితా ఇవానా ప్రాజెక్ట్ ఒక చక్కటి ఆప్షన్ అని చెప్పొచ్చు. అన్వితా వివానా ప్రాజెక్టు నుంచి కేవలం 1 నిమిషంలో ఓఆర్ఆర్ ఎగ్జిట్ 2కి చేరుకోవచ్చు. 5 అంటే 5 నిమిషాల్లో నియోపోలిస్కి వెళ్లొచ్చు. కేవలం 8 నిమిషాల్లో ఎగ్జిట్ 1కి వెళ్లిపోవచ్చు. ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్లో వరల్డ్ క్లాస్ సోలార్ రూఫ్ టాప్ సైకిల్ ట్రాక్ ని కొల్లూరు వరకు డెవలప్ చేస్తున్నారు. మరెందుకు ఆలస్యం? వెంటనే మీ కారును బయటకు తీసి మీ పిల్లా పాపలతో ఒకసారి ఈ ప్రాజెక్ట్ ని విజిట్ చేయండి. నేను చెప్పేది నిజమే అని మీరు అంగీకరిస్తారు. హైదరాబాద్లో కని విని ఎరుగని రీతిలో ఉండే అద్భుతమైన ఇంటిని సొంతం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే. టీమ్ ఫర్ సంస్థ ల్యాంకో హిల్ సర్కిల్ సమీపంలో సమస్త సౌకర్యాలతో కళ్ళు చెదిరే రీతిలో ఓ అసాధారణమైన ప్రాజెక్టుకు అంకురార్పణ చేసింది. టీమ్ ఫర్ ఆర్కా పేరుతో లాంచ్ అయిన ఈ ప్రాజెక్టులో ఇల్లు సొంతం చేసుకుంటే ఆ మజాయే వేరుగా ఉందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఆర్క్ ప్రాజెక్ట్ ఎంట్రీ ప్లాజాను చాలా కళాత్మకంగా తీర్చిదిద్దారు. లోపలకు ప్రవేశించగానే సరికొత్త అనుభూతి కలిగేలా డిజైన్ చేశారు. ఉన్నతమైన జీవనానికి నాంది పలికే సరికొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టిన అనుభూతి కలగటం ఖాయం. సెంట్రల్ కోర్ట్ యార్డ్ను చూడటానికి 2 కళ్ళు చాలవు. కన్సర్ట్ ఏరియా, క్లబ్ అరేనాతో పాటు పార్టీ ఏరియా, ఎలివేటెడ్ వాక్వేస్ ఏర్పాటు చేశారు. ఇక ఈ ప్రాజెక్ట్ ఆర్కిటెక్చర్ చూస్తే ముచ్చటేస్తుంది. ప్రాజెక్ట్ మొత్తం పచ్చదనం నిండి ఉంటుంది. అందంగా తీర్చిదిద్దిన అవుట్డోర్ స్పేసెస్లో పెట్ పార్క్, వాక్ జోన్స్ వంటి వాటికి స్థానం కల్పించారు. టీమ్ ఫర్ ఆర్కా ప్రాజెక్ట్ మొత్తం ఎన్నో అల్ట్రా లగ్జరీ ఫీచర్లు ఉన్నాయి. అల్యూమినియం విండోలు, విశాలమైన బాల్కనీలు, 8 అడుగుల డోర్లు, పెద్ద పరిమాణంలో ఉండే టైల్స్తో పాటు ఫ్లోర్ ఎత్తు కూడా ప్రత్యేకమే. అంతస్తుకు మధ్య 3.3 మీటర్ల దూరం ఉంటుంది. అందువల్లే 50 అంతస్తులు నిర్మించడానికి అనువుగా ఉన్న ఎత్తులో 43 అంతస్తులు మాత్రమే నిర్మిస్తున్నారు. ప్రతి అంతస్తుకు 5 లేదా 4 ఫ్లాట్లు మాత్రమే ఉంటాయి. 3 వైపులా ఓపెన్ ఏరియా ఉండటం వల్ల గాలి, వెలుతురు ధారాళంగా వస్తుంది. అలాగే ప్రతి బ్లాక్కు 5 లిఫ్ట్లు ఏర్పాటు చేస్తున్నారు. కొనుగోలుదారుల అవసరాలను గుర్తించి అందుకనుగుణంగా ఆరంభించే ప్రాజెక్టులకు కొనుగోలుదారులు బ్రహ్మరథం పడతారని టీమ్ ఫర్ లైఫ్ స్పేసెస్ ఇటీవల నిరూపించింది. ఈ సంస్థ ఇటీవల మాదాపూర్లో 2 రోజుల పాటు హోమ్ బయర్స్ కోసం ఒక స్పెషల్ ప్రోగ్రాంని నిర్వహించింది. ఇందులో రెరా అనుమతి పొందిన ఆర్కా ప్రాజెక్టును ప్రదర్శించింది. ఆయా ప్రాజెక్టు లొకేషన్, స్పెషాలిటీస్ వంటివన్నీ తెలుసుకుని సుమారు 129 మంది ఫ్లాట్లను కొనుగోలు చేశారు. ప్రస్తుత పరిస్థితిలో కేవలం 2 రోజుల్లో ఈ ఫీట్ని సాధించిన ప్రప్రథమ హైదరాబాదీ సంస్థ టీమ్ ఫర్ లైఫ్ స్పేసెస్ అని ఘంటాపథంగా చెప్పొచ్చు. పైగా ఇవేమీ అఫోర్డబుల్ లగ్జరీ ఫ్లాట్స్ కానే కావు. హోమ్ బయర్స్ ఆర్కా ప్రాజెక్టుని ఎంచుకోవడానికి అనేక కారణాలున్నాయి. కనెక్టివిటీ, వర్క్ స్పేసెస్, హాస్పిటల్స్, స్కూల్స్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటివి ఎలా ఉన్నాయి అనే విషయాన్ని తెలుసుకున్నాక అందరూ ఆర్కాలో ఫ్లాట్లను కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కనెక్టివిటీ విషయానికొస్తే ఆర్కా నుంచి ల్యాంకో హిల్స్ సర్కిల్ 700 మీటర్ల దూరంలో ఉంది. నానక్ రామ్గూడ సర్కిల్ 4.8 కిలోమీటర్ల దూరం, 8 కిలోమీటర్ల దూరంలో బయోడైవర్సిటీ సర్కిల్ ఉంది. 13 నిమిషాల్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి, 14 నిమిషాల్లో గచ్చిబౌలికి వెళ్లొచ్చు. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సుమారు అరగంటలో వెళ్లిపోవచ్చు. వర్క్ స్పేసెస్ విషయానికొస్తే ఈ ప్రాజెక్టుకి చుట్టుపక్కల గల 5 కిలోమీటర్స్ రేడియస్లో సుమారు 500 కంపెనీలున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, వేవ్రాక్, ఎస్ఈజెడ్, వెల్స్ ఫార్గో వంటివి అత్యంత సమీపంలో ఉన్నాయి. అత్యవసరాల్లో ఆసుపత్రులు, చిన్నారులకు ఇంటర్నేషనల్ స్కూల్స్, షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్ థియేటర్స్ వంటివి అత్యంత చేరువలో ఉండడంతో బయ్యర్లు ఆర్కాను అక్కున చేర్చుకున్నారు.
టీమ్ 4 ఆర్కా ప్రాజెక్ట్ అణువణువు ఎన్నో ప్రత్యేకతలతో నిండి ఉంది. ప్రతి ఒక్క అంశంలోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుని మరీ దీనిని రూపొందించారు. మునుపెన్నడూ లేని అత్యున్నతమైన ఫీచర్లు, అధునాతన సౌకర్యాలు, అద్దిరిపోయే డిజైన్స్తో ఈ సూపర్ లగ్జరీ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. మొత్తం 6 టవర్లను 43 అంతస్తుల చొప్పున నిర్మిస్తున్నారు. ప్రతి అంతస్తుకు 4-5 యూనిట్లుంటాయి. ప్రతి అంతస్తుకు 5 ఎలివేటర్లు ఏర్పాటు చేస్తున్నారు. 2120 చదరపడుగుల నుంచి 4410 చదరపడుగుల్లో ఫ్లాట్ సైజుల్ని పెట్టారు. ప్రాజెక్టు మొత్తం ఒక ఎత్తైతే క్లబ్ హౌస్ మరొక ఎత్తు. అంత అబ్బురపరిచేలా దీని డిజైన్ ఉంది. ఏకంగా 6 అంతస్తుల్లో దీనిని నిర్మిస్తున్నారు. ఫిట్నెస్ ఔత్సాహికులు, స్నూకర్ ప్రేమికులు, యోగా ప్రియులు, కాఫీ ప్రియులు ఇలా ప్రతి ఒక్కరికి అవసరమైన సౌకర్యాలు ఇందులో పొందుపరిచారు. హైదరాబాద్ రియాలిటీలో నెలకొన్న ఓ లేటెస్ట్ ట్రెండ్ పై రియల్ ఎస్టేట్ గురువు అందిస్తున్న స్పెషల్ స్టోరీ మీరే చూడండి. ప్లాటు, ఫ్లాటు, విల్లా వీటిలో ఏది కొనాలన్నా మాటలు కాదు. కష్టార్జితాన్ని ఇన్వెస్ట్ చేసేటప్పుడు పూర్తిస్థాయి రీసెర్చ్ చేశాకే కొనాలి. గత కొంతకాలంగా హైదరాబాద్ రియాల్టీలో మోసపోయిన కొందరు బయ్యర్లను క్షుణ్ణంగా పరిశీలిస్తే ప్లాట్లు, ఫ్లాట్లు, విల్లాల్ని కొనే బయ్యర్లను 3 రకాలుగా వర్గీకరించొచ్చు. కొందరేమో అల్పాదాయ మధ్యతరగతి బయ్యర్లైతే మరికొందరేమో సెల్ఫిష్ ఆలోచనలతో తమ సుఖసంతోషాల కోసం పర్యావరణం గురించి కూడా పట్టించుకోకుండా 111 జీవో వంటి ప్రాంతాల్లో ఫ్లాట్స్, ప్లాట్స్, విల్లాలను కొనుక్కుంటుంటారు. ఇంకొందరేమో సమాజంలో స్టేటస్ సింబల్ కోసం గోల్ఫ్ ప్లాట్లను సైతం ప్రీలాంచుల్లో కొంటున్నారు. ఫలానా గోల్ఫ్ ప్రాజెక్టులో కొన్నామంటేనే ప్రీలాంచులో కొన్నారు అన్న విషయం మిగతా వారికి తెలిసిపోతుంది. మరి అలాంటి వారికి స్టేటస్ సింబల్ ఏముంటుంది? ఇప్పటికైనా గోల్ఫ్ ప్లాట్స్ కొనేవారు ఈ విషయాన్ని కొద్దిగా ఆలోచించాలి. మార్కెట్లో ఉన్న ధర ప్రకారం ప్లాట్ కొనలేని వారంతా ఏం చేస్తున్నారంటే, ఎవరైనా తక్కువ రేటుకే ప్లాట్స్ అని ఇస్తాము అంటే ముందు వెనక చూసుకోకుండా అతను కడతాడా లేదా అని అంచనా వేయకుండా గుడ్డిగా ముందుకెళ్లి ప్రీలాంచుల్లో ఫ్లాట్స్ని కొంటున్నారు. తమ కష్టార్జితాన్ని అంతా తీసుకెళ్లి అందులో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఆ తర్వాత బిల్డర్ ఎప్పుడు కడతాడా అంటూ ఎదురు చూస్తున్నారు. ఏడాది దాటిన తర్వాత గాని వీళ్లకి అసలు విషయం అర్థం కావట్లేదు. అప్పుడు బిల్డర్ని చేజ్ చేయడానికి ప్రయత్నిస్తుంటే అతను తప్పించుకోకుండా తిరగడం స్టార్ట్ చేస్తున్నాడు. కింది సిబ్బందితో ఏదో ఒక రకంగా మేనేజ్ చేస్తుంటే ఏం చేయాలో అర్థం కాక తలపట్టుకుంటున్నారు. ఇదే విధంగా సాహితీ, జయా గ్రూప్, భువనతేజ వంటి సంస్థల ప్రాజెక్ట్స్లో ఫ్లాట్స్ని కొనుగోలు చేసి ప్రజలు లబోదిబ్బమంటున్నారు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం లాభం? ఇలాంటి వారంతా ప్రభుత్వం, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ తమకు న్యాయం చెయ్యాలని ప్రాధేయపడుతున్నారు. 3వ రకం బయ్యర్ల పరిస్థితి మరీ విచిత్రంగా ఉంది. వీరికి సమాజంలో స్టేటస్ కావాలి. తాము ఇతరుల కంటే భిన్నం అనే ఫోజులిస్తుంటారు. కానీ గోల్ఫ్ ప్లాట్స్ని మాత్రం ప్రీలాంచుల్లో కొంటుంటారు. అంటే రేటు తక్కువుంటే చాలు, వెనక్కా ముందు చూడకుండా కొనేస్తారు. బిల్డర్ ఎలాంటి సేల్ అగ్రిమెంట్ రాసిస్తున్నాడో చూడరు. అందులో ఎవరు సంతకాలు పెట్టారో తెలుసుకోరు. అసలు వారికి సంతకం పెట్టే అర్హత ఉందా లేదా అని కూడా కనుక్కోరు. అలాగే హైదరాబాదులో ప్రీలాంచుల్లో ఫ్లాట్స్ని కొనుగోలు చేసి అవి రిజిస్టర్ కాక నేటికీ కొందరు బయ్యర్లు ఇబ్బందులు పడుతున్నారు. వారి బాధ ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కాక లోలోపల మదనపడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రీలాంచుల్లో అక్రమ ఫ్లాట్లు, ప్లాట్లు, విల్లాలు కొనకుండా ఉంటే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రావు అని గుర్తుంచుకోండి. హైదరాబాద్లో డ్రీమ్ వ్యాలీ సంస్థ నిర్మిస్తున్న ఇమాజిన్ విల్లాస్ విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యల్ని తీసుకుంటుందా అని ప్రజలెంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం సూచనల ప్రకారం డ్రీమ్ వ్యాలీని కూల్చివేస్తారా లేదా అని పరిశ్రమ వర్గాలు ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వం 111 జీవోలోని అక్రమ నిర్మాణాలన్నీ చూసి చూడనట్లు వ్యవహరించింది. ఎవరెన్ని కట్టుకున్నా పెద్దగా పట్టించుకోలేదు. రిసార్టులు కట్టినా, విల్లాలు కట్టినా కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదు. ఎందుకంటే వాటి నుంచి క్రమం తప్పకుండా ముడుపులు అందుకోవడమే ఇందుకు ప్రధాన కారణం. పైగా ఆయా విల్లాలు మరియు రిసార్టులు, రెస్టారెంట్ల యజమానులతో హెచ్ఎండిఏ ఉన్నతాధికారులు మంచి ఫ్రెండ్షిప్ కూడా చేసేవారు. తమ బంధుమిత్రులకు సంబంధించిన పెళ్లిళ్ళు, షష్ఠిపూర్తి మహోత్సవాలు, పిల్లల బర్త్డేలు కూడా ఇందులోనే సెలబ్రేట్ చేసుకునేవారు. అందుకే డ్రీమ్ వ్యాలీ వంటి రిసార్టుల కూల్చివేతకు హెచ్ఎండిఏ ఏనాడూ ప్రయత్నించలేదు. కొందరు అక్రమ విల్లాల ప్రాజెక్టుల్ని నిర్మించినా చూసి చూడనట్టు వదిలేశారు.
ఇదే క్రమంలో డ్రీమ్ వ్యాలీ సైతం ఇమాజిన్ విల్లాల్ని అక్రమంగా కడుతూ ఉండగా ఆర్ఈజీ న్యూస్ పోర్టల్ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం స్పందించింది. స్థానిక ఎంఆర్ఓ, ఆర్డీఓలు ఇందుకు సంబంధించిన నివేదికను రూపొందిస్తున్నారని, అతి త్వరలో ఈ ఇమాజిన్ విల్లాల్ని కూల్చివేస్తారని సమాచారం. మరి ప్రకృతిని పరిరక్షించాలన్న జంట జలాశయాలు మురికి కూపంగా మారకూడదన్నా, 111 జీవో ప్రాంతంలో అక్రమంగా ఎవరు విల్లాలను నిర్మిస్తున్నా ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదు. రియల్ ఎస్టేట్ గురు అందిస్తున్న స్పెషల్ స్టోరీ చూసేద్దామా? హైదరాబాదులో పెరిగిన భూముల ధరల నేపథ్యంలో విల్లాల్లో నివసించడం కొంత ఖరీదైన వ్యవహారంగా మారింది. అయినప్పటికీ నగరానికి చెందిన పలు నిర్మాణ సంస్థలు కొనుగోలుదారుల అభిరుచి మేరకు కొన్ని ప్రాంతాల్లో లగ్జరీ విల్లాల్ని నిర్మిస్తున్నారు. హైదరాబాద్ కోర్ ఏరియాలో విల్లాస్లో నివసించాలి అని కోరుకునే వారికి వర్టెక్స్ సంస్థ నల్లగండ్లలో కింగ్స్టన్ పార్క్ని ఆరంభించింది. సుమారు 40 ఎకరాల్లో 250 విల్లాలను డెవలప్ చేస్తున్నారు. 307, 340, 460 గజాల్లో 4020 నుంచి 5725 చదరపడుగుల్లో విల్లాల్ని డిజైన్ చేశారు. హాల్మార్క్ ఇన్ఫ్రాకాన్ సంస్థ ఉస్మాన్ నగర్లో 20 ఎకరాల్లో హాల్మార్క్ ఇంపీరియా అనే లగ్జరీ విల్లా కమ్యూనిటీని డెవలప్ చేస్తోంది. ఇందులో 130 విల్లాలొస్తాయి. ఒక్కో విల్లా విస్తీర్ణం 5255 నుంచి 5355 విస్తీర్ణం. కిస్మత్పూర్లో అర్బన్ లీగ్ అనే సంస్థ 22.5 ఎకరాల్లో 226 రివర్ సైడ్ విల్లాలను డెవలప్ చేస్తోంది. 4-5 BHK యూనిట్లు ఇందులో వస్తాయి. లావిష్ క్లబ్ హౌస్ని సుమారు 47,000 చదరపడుగుల్లో అభివృద్ధి చేస్తున్నారు. ఆర్వీ నిర్మాణ్ సంస్థ రావిరియాలలో ఆర్వీ క్రిషాంగ్ అనే లగ్జరీ విల్లా కమ్యూనిటీని దాదాపు 20 ఎకరాల్లో డెవలప్ చేస్తున్నారు. ఇందులో వచ్చే మొత్తం 168 విల్లాలు. కొల్లూరు వెలిమలలో గ్రీన్ మార్క్ మేఫేర్ సన్రైజ్ విల్లాస్ ప్రాజెక్టుని 63 ఎకరాల్లో డెవలప్ చేస్తున్నారు. ఇందులో వచ్చే యూనిట్లు 558 కాగా ఒక్కో విల్లాను 3888 నుంచి 6111 చదరపడుగుల విస్తీర్ణంలో డెవలప్ చేస్తున్నారు. ప్రణీత్ సంస్థ గాగిల్లాపూర్లో ప్రణీత్ ప్రణవ్ గ్రోవ్ పార్క్ అనే లగ్జరీ విల్లా కమ్యూనిటీని సుమారు 71 ఎకరాల్లో ఆరంభించింది. ఇందులో వచ్చే మొత్తం 884 విల్లాలు శరవేగంగా నిర్మాణం పూర్తి చేసుకుంటున్నాయి. ఈ ప్రాజెక్టులో ఒక్కో విల్లాను 2176 నుంచి 4566 చదరపడుగుల్లో నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాదిలోపు నిర్మాణాన్ని పూర్తి చేయడానికి సంస్థ ప్లాన్ చేస్తోంది. సో ఈ వారం మా టీమ్ ఫర్ లైఫ్ స్పేసెస్ రియల్ ఎస్టేట్ గురు పవర్డ్ బై అన్విత గ్రూప్ మీకు నచ్చింది అనుకుంటా. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ టీమ్ ఫర్ లైఫ్ స్పేసెస్.